హలో ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కు స్వాగతం. గాయత్రి క్రియేషన్లో ఈరోజు మనం తీర్పులో నేర్పు అనే జైనుల కథ గురించి చెప్పుకోబోతున్నామండి. ఈ కథను రచించిన వారు సి ఆనందరావు గారు. ఈ కథకు చక్కని చిత్రాలు వేసింది చిత్రకారు. చాలా కాలం క్రితం కాంచీపురంలో ఇంద్రభూపతి అనే జైనముని ఉండేవాడు. ఆయన దర్శనం చేసుకోవటానికి వస్తూ ఇద్దరు జైన సన్యాసులు మధ్యాహ్నం వేళ ఒక భవనంలో విశ్రాంతి తీసుకున్నారు. వాళ్ళు తమ వెంట ఉన్న ఆహారపు మూటలు తీశారు. ఆహారం వాసన పసిగట్టి ఓ కుక్కతో ఆడించుకుంటూ వారి వద్దకు వచ్చింది. వారిలో ఒకడు కుక్కను చూసి జాలిపడి తన మూట విప్పి అందులో నుంచి కొంత ఆహారం కుక్కకు వేశాడు. తరువాత వాళ్ళు నీరు తీసుకురావటానికి చెంబులు తీసుకొని పోతూ తమ ఆహారపు మూటలను ఒక చెట్టు తొర్రలో పెట్టారు. వాళ్ళు తిరిగి వచ్చేసరికి కుక్క అదివరకే విప్పి ఉన్న మూటను కిందకు లాగి మిగిలిన ఆహారం కూడా తినేసింది. మూట గలవాడు అసలే ఆకలి మీద ఉండటం చేత ఆగ్రహం వచ్చి తన నీళ్ల చెంబును కుక్క మీదికి విసిరాడు. అది దెబ్బతిని అరుస్తూ పారిపోయింది. కుక్క కృతజ్ఞత గల జంతువు అన్నది అబద్ధం. నేను దాన్ని జాలి తలిచి ఆహారం పెడితే అది నా మూటలోనే మూతి పెట్టింది. దాన్ని చంపినా పాపం లేదు అన్నాడు ఆహారం పోగొట్టుకున్నవాడు. దానికి రెండోవాడు, ఇప్పుడు జరిగిన దాన్ని బట్టి కుక్క కృతజ్ఞత లేని జంతువు అని చెప్పడానికి లేదు. మనమే తప్పు చేశామని నాకు తోస్తుంది. మన మూటలను మనం దానికి అందేలాగా పెట్టాం. జ్ఞానం కల మనుషులే తప్పు పనులు చేస్తూ ఉంటే మంచి చెడ్డల విచక్షణ తెలియని కుక్క తప్పు చేసిందని కొట్టడం న్యాయం కాదు అన్నాడు రెండోవాడు. అది చేసిన తప్పుకు సరి అయిన దండనే ఇచ్చాను అన్నాడు మొదటివాడు. కుక్కదే తప్పనటం నందివర్మ తీర్పులాగా ఉంది అన్నాడు రెండోవాడు. ఎవరా నందివర్మ? ఏమిటి అతని తీర్పు అని మొదటివాడు అడిగాడు. రెండోవాడు తన ఆహారంలో సగం మొదటివాడికి పంచి ఇస్తూ నందివర్మ కథ ఇలా చెప్పాడు. నందివర్మ అనే రాజు కాంచీపురాన్ని న్యాయంగా పాలిస్తూ అవినీతిగా నడిచిన వారిని విచారించి తగిన దండనలు ఇచ్చేవాడు. న్యాయమైన తీర్పు ఇవ్వటంలో తనకు తానే సాటి అన్న అహంకారం కూడా ఆయనకు కాస్త ఉండేది. ఒకసారి ఇంద్రభూపతి ముని రాజును ఆశీర్వదించి పోదామని రాజ్యసభకు వచ్చాడు. ఆ సమయంలో ఆ రాజు ఒక దొంగను విచారణ చేస్తున్నాడు. ఆ దొంగ ఒక వర్తకుడి ఇంట దొంగతనం చేశాడు. నేరం రుజువైంది. నందివర్మ ఆ దొంగకు యావజ్జీవ కారాగార శిక్ష విధించి నా తీర్పు ఎలా ఉంది అని ఇంద్రభూపతి మునిని అడిగాడు. ఈ తీర్పులో నాకు న్యాయ సూక్ష్మం ఏమీ కనిపించలేదు. దొంగతనం చేసి శిక్ష పడ్డాడు. అది రాజశాసనం. ఇదంతా మామూలుగా జరుగుతున్నదే. ఈ శాసనం వల్ల శిక్ష వల్ల దొంగతనాలు నిలిచిపోవు కదా. ధర్మ సూక్ష్మం విచారించినట్లయితే దొంగతో పాటు వర్తకుడు రాజు అయిన నీవు కూడా శిక్షార్హులే. కానీ ఈ ప్రపంచంలో ధర్మ సూక్ష్మం ఆలోచించేవాడెవడు అంటూ ఇంద్రభూపతి ముని నిట్టూర్చాడు. ఈ మాట వినగానే రాజు ముఖం చిన్నపోయింది. వర్తకుడికి కూడా తన అపరాధం ఏమిటో తెలుసుకోవాలనిపించింది. కానీ మున్ని అడగటానికి ధైర్యం చాలలేదు. ఇంతలో ఇంద్రభూపతి మునే ఇలా అన్నాడు. సకల శాస్త్రాలు చదివి ధర్మాలన్నీ తెలిసిన సోమదత్తుడనే బ్రాహ్మణ శ్రేష్ఠుడు దైవాంశాన్ని దొంగిలించాడే, దాని ముందు ఈ దొంగతనం ఏపాటి అన్నాడు. సోమదత్తుడి వృత్తాంతం వినాలని రాజు కోరగా ముని ఇలా చెప్పాడు. ఒకసారి జైనుల ప్రత్యక్ష దైవం లాంటి వర్ధమానుడు అడవిలో తపస్సు చేస్తూ ఉండగా దేవేంద్రుడు ఆయనను గౌరవించదలిచి 2 జతల దేవతా వస్త్రాలు ఇచ్చాడు. ఒక్కొక్క జత వస్త్రంలోనూ ఒకటి కట్టుకోవటానికి, ఒకటి పైన కప్పుకోవటానికి. వర్ధమానుడు ఒక జత వస్త్రాలను ధరించి 2వ జత దగ్గర ఉంచుకున్నాడు. ఆ సమయంలో సోమదత్తుడనే మహావిద్వాంసుడు అటుగా ప్రయాణం చేస్తూ వర్ధమానుని దర్శించి దేవతా వస్త్రాలకేసి ఆశగా చూస్తూ నాకు ఒక వస్త్రం దానంగా చెయ్యరాదా అని అడిగాడు. వర్ధమానుడు తాను ధరించని జతలో నుంచి ఒక వస్త్రాన్ని సోమదత్తుడికి ఇచ్చేశాడు. దాంతో సోమదత్తుడు తృప్తిపడక వర్ధమానుడు ధ్యాననిష్టలో ఉన్న సమయంలో 2వ వస్త్రాన్ని కూడా దొంగిలించి తాను వెళ్ళిపోయాడు. వర్ధమానుడు తర్వాత కళ్ళు తెరిచి జరిగిన సంగతి గ్రహించి సోమదత్తుడు అడిగినప్పుడు నేను 2 ఇచ్చి ఉండవలసింది. ఆయన దొంగతనం చేయటానికి నేనే కదా కారకుణ్ణయ్యాను. ఒకరి దగ్గర లేని వస్తువును దగ్గర ఉంచుకోవటం తప్పు అనుకుని తాను కట్టుకున్న దేవతా వస్త్రాన్ని లంగోటిల కింద చింపి వాటినన్నిటినీ తన శిష్యులకు పంచి తాను కూడా ఒకటి ధరించాడు. ఈ కథ విని నందివర్మ తన తీర్పులోని అజ్ఞానాన్ని గ్రహించి సిగ్గుపడి దొంగను క్షమించి వాడికి సుఖంగా జరిగేటట్టు సౌకర్యం కలిగించాడు. ఇదంతా విన్న మీదట మొదట జైన సన్యాసి తాను కుక్కను దండించినందుకు చాలా పశ్చాత్తాపడ్డాడు. ఇది అండి తీర్పులోని నేర్పు, జైనుల యొక్క కథ. ధన్యవాదాలు. చివరిగా మీకో మాట,
నా ఛానల్లోని కథలు మరియు వంటలు మీకు నచ్చినట్టయితే ఓ లైక్ చేయండి. మీ బంధువులకు, స్నేహితులకు, తెలిసిన వాళ్లకు షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వంటల కోసం, మరిన్ని మంచి మంచి కథల కోసం గాయత్రి క్రియేషన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.